సాక్షి వచ్చేటప్పటికి పౌరుల స్వేచ్ఛను హరిస్తుంటే చూస్తూ ఊరుకో, రుజువులు లేకుండా ఊహల ఆధారంగా అరెస్ట్ చేస్తారా, ఎలా పడితే అలా అరెస్ట్ చేస్తామంటే కుదరదు, పోలీసులపై హైకోర్టు ఆగ్రహం. పోలీసులు చట్టం కంటే ఎక్కువని భావిస్తున్నారు, పౌరుల స్వేచ్ఛను తేలిగ్గా తీసుకునే చర్యలు ఆమోదించబోం, చిన్న తప్పులే కదా అని వదిలేస్తే రేపు కోర్టులోకి వచ్చి మరీ అరెస్టులు చేస్తారు, అంతా బాగుందని చెప్తే మౌనంగా ఉంటాం అనుకోవద్దు. మ్యాజిస్ట్రేట్లు సైతం యాంత్రికంగా రిమాండ్లు విధిస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ అవుతు శ్రీధర్ రెడ్డి రిమాండ్ చట్టవిరుద్ధం, సెక్షన్ 47(1) ప్రకారం పోలీసులు నడుచుకోలేదు, ఆ ఉత్తర్వులను రద్దు చేస్తున్నామంటూ స్వేచ్ఛగా మాట్లాడడం, భావ వ్యక్తీకరణ లాంటి వాటి గురించి మన పోలీసు యంత్రాంగానికి బోధించాల్సిన సమయం ఆసనమైంది. అలాగే ఈ విషయంలో వారి జ్ఞానోదయం కూడా కలిగించాలి. స్వేచ్ఛగా మాట్లాడడం, భావ వ్యక్తీకరణపై ఎంతవరకు సహేతుక నియంత్రణ విధించాలని దానిపై అవగాహన కల్పించాలి. రాజ్యాంగం మనకు అందించిన ప్రజాస్వామ్యాన్ని విలువల గురించి కూడా వారికి అవగాహన కల్పించాల్సిన సమయం వచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో కీలకమైనటువంటి ప్రొఫెసర్ జావీద్ అహ్మద్ హజం కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. టీడీపీ ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేందుకు సోషల్ మీడియా యాక్టివిస్ట్ అవుతు శ్రీధర్ రెడ్డి కింది కోర్టు రిమాండ్ విధించడం చట్టవిరుద్ధమని హైకోర్టు ప్రకటించింది. ఈ మేరకు రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందనరావు, డాక్టర్ జస్టిస్ కుంభజేడల మన్మథరావుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. తీర్పు కాపీ అందిన వెంటనే శ్రీధర్ రెడ్డిని విడుదల చేయాలని నెల్లూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అవుతు శ్రీధర్ రెడ్డి అరెస్ట్ విషయంలో పోలీసులు అడుగడుగున ఉల్లంఘనలకు పాల్పడ్డారని స్పష్టం చేసింది. ఎలాంటి రుజువులు లేకుండా పోలీసులు తమ ఊహాధారంగా అరెస్టులు చేస్తారంటే కుదరదని పేర్కొంది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా అరెస్టులు చేస్తూ పౌరుల స్వేచ్ఛను హరిస్తానంటే చూస్తూ ఊరుకోబోని హెచ్చరించింది. మ్యాజిస్ట్రేట్లు సైతం ఏమీ చూడకుండా యాంత్రికంగా వ్యవహరిస్తున్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. వ్యక్తులు ఎవరన్నా తమకు ముఖ్యం కాదని, పోలీసుల చర్యలు న్యాయమా అన్యాయమా అన్నది ముఖ్యమని తేల్చి చెప్పింది. పోలీసులు చట్టం కంటే ఎక్కువ అనుకుంటున్నారు, ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పౌరుల హక్కుల్ని, స్వేచ్ఛను పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందండి. పౌరుల స్వేచ్ఛను తేలిగ్గా తీసుకునే చర్యలను తాము ఎంతమాత్రం అనుమతించబోమంది. చట్టాన్ని ఉల్లంఘిస్తామంటే కుదరదని పోలీసులకు తేల్చి చెప్పింది. ఎలా పడితే అలా అరెస్టులు చేసి మ్యాజిస్ట్రేట్ల ముందు హాజరుపరుస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదండి. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. చిన్న తప్పులే కదా అని వదిలేస్తే రేపు కోర్టులోకి వచ్చి అరెస్టులు చేయడానికి కూడా వెనకాడని వ్యాఖ్యానించింది. అంతా బాగుందని చెప్పేస్తే తాము మౌనంగా ఉండిపోతామని అనుకోవద్దని పోలీసులకు తేల్చి చెప్పింది. శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసి హాజరుపరిచినప్పుడు మొదట మ్యాజిస్ట్రేట్ రిమాండ్ తిరస్కరించారని, దీంతో ఆయన స్వేచ్ఛగా వదిలేయాల్సిన పోలీసులు మళ్లీ అరెస్ట్ చూపారని పేర్కొంది. మ్యాజిస్ట్రేట్ సైతం రిమాండ్ రిపోర్ట్లోని అంశాలు లోతుగా పరిశీలించకుండా శ్రీధర్ రెడ్డికి రిమాండ్ విధించారని ధర్మాసనం ఆక్షేపించింది. ప్రతి దశలోనూ పోలీసులు చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారని, శ్రీధర్ రెడ్డి అరెస్ట్ విషయాన్ని సైతం సరైన పద్ధతిలో సంబంధికులకు తెలియజేయలేదని ప్రస్తావించింది. రిమాండ్ రిపోర్టును పరిశీలిస్తే BNSS సెక్షన్ 47(1) కింద అరెస్ట్ విషయాన్ని తెలియజేయలేదని తెలిపింది. అందువల్ల శ్రీధర్ రెడ్డి నిర్బంధం అక్రమని ధర్మాసనం తేల్చి చెప్పింది. సెక్షన్ 47(1) ప్రకారం అరెస్ట్ విషయాన్ని నిర్బంధంలో ఉన్న వ్యక్తికి వెంటనే తెలియజేసి తీరాల్సి ఉంటుందని పేర్కొంది. శ్రీధర్ రెడ్డిని హాజరుపరిచినప్పుడు సెక్షన్ 47(1) ప్రకారం అరెస్ట్ గల కారణాలను నిందితుడికి తెలియజేయలేదన్న కారణంతో మ్యాజిస్ట్రేట్ రిమాండ్ను తోసిపుచ్చారు. సెక్షన్ 47(1) పోలీసుల చట్టం నిర్దేశించిన విధి విధానాలు పాటించిన పక్షంలో నిందితుడిని స్వేచ్ఛగా వదిలేయాలని చట్టం చెబుతోంది. ఈ కేసు విషయానికి వస్తే పోలీసులు చట్టపరమైన విధి విధానాలు పాటించకపోయినా కూడా నిందితుడికి మ్యాజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. తద్వారా మ్యాజిస్ట్రేట్ యాంత్రికంగా వివరించారు. అందువల్ల శ్రీధర్ రెడ్డి రిమాండ్ చట్టవిరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. కింది కోర్టు రిమాండ్ ఉత్తర్వులు రద్దు చేస్తున్నట్టు తెలిపింది. అయితే శ్రీధర్ రెడ్డిపై నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించుకోవచ్చని పోలీసులకు చెప్పింది. తన భర్త అవుతూ శ్రీధర్ రెడ్డికి రిమాండ్ విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై చట్టవిరుద్ధం అంటూ ఝాన్సీ వాణి రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి వ్యాజ్యంపై జస్టిస్ రఘునందనరావు ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. పిటిషన్ తరపున పాపిడప్పు శశిధర్ రెడ్డి వాదనలు వినిపించక ప్రభుత్వం తరపున యతీంద్రదేవ్ వాదనలు వినిపించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే